హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను HTML, CSS, జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఎడిటర్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఈ ఎడిటర్ HTML ఎడిటర్. సో, HTML, CSS, జావాస్క్రిప్ట్ యొక్క కోడ్ మనం ఇక్కడ ఒక పోర్షన్‌లో రాస్తే దానికి రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది ఇంకొక పోర్షన్‌లో చూపించాలి. సో, ఇది మనకి W3 స్కూల్స్ యొక్క ఎడిటర్ అన్నమాట. సో, ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది కోడ్ రాయడానికి, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో అవుట్‌పుట్ రావడానికన్నమాట. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే కోడ్ రాస్తామో ఇక్కడ మనకి రన్ బటన్ మీద క్లిక్ చేస్తే కరస్పాండింగ్ అవుట్‌పుట్ అనేది మనకి HTML ఎలా అయితే వస్తుందో సేమ్ ఇక్కడ అలా వస్తుంది. సో, ఇది మనం ఎలా చేయాలో చూద్దాము. సో, సింపుల్‌గా ఒకటి క్రియేట్ చేశాను అలాంటిది. సో, ఇక్కడ ఇన్‌పుట్ ఏమో కోడ్ రాయడానికి అవుట్‌పుట్ బాక్స్ ఒకటి తీసుకున్న, రన్ బటన్ ఒకటి క్లిక్ పెట్టాను. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో సేమ్ అదే నేను తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను అండ్ కాపీ చేశాను. సో, ఇప్పుడు మనకి నేను కాపీ చేయంగానే కరస్పాండింగ్ అవుట్‌పుట్ అనేది టేబుల్‌లో మనకిలా టేబుల్ ఫార్మాట్ అనేది ఇలా వచ్చింది. సో, ఇక్కడ మనం రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు. ఈ ఫీల్డ్‌లో ఏదైనా కంటెంట్ చేంజ్ అయినప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. సో, యాజ్ ఇట్ ఈజ్ మనకి జనరల్ HTML ఫైల్ బ్రౌజర్‌లో లోడ్ చేస్తే ఎలా అయితే వస్తుందో సేమ్ ఇక్కడ కూడా ఈ పోర్షన్ మొత్తాన్ని మనం బ్రౌజర్‌లో లోడ్ చేస్తే ఎలా అయితే వస్తుందో అవుట్‌పుట్ మొత్తం ఈ బాక్స్‌లో మనకి అడ్జస్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో, ఇది ఎంప్టీ ఫైల్ తీసుకున్నాను ఇంకొకటి. సో, ఇప్పుడు HTML స్టార్ట్. సో, దీనికోసం మనకి ఐఫ్రేమ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుందనమాట. ఫస్ట్ అయితే ఒక బటన్ తీసుకుంటున్నా. ఆ బటన్‌కి టెక్స్ట్ రన్ అని పెడుతున్నా. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా వ్రాపర్ అని. జస్ట్ అది ఇన్‌పుట్, అవుట్‌పుట్ బాక్సెస్‌ని ఫ్లెక్స్ పెట్టడానికి. సో, దీని లోపల ఇన్‌పుట్ అని ఒకటి తీసుకుంటున్నాను. మనకి ఇన్‌పుట్ అనేది కంటెంట్ అనేది యూజర్ రాయాలి కాబట్టి మనం టెక్స్ట్ ఏరియా తీసుకోవచ్చు. నార్మల్‌గా ఒక డివ్ తీసుకొని కంటెంట్ ఎడిటబుల్ అని కూడా ఇవ్వచ్చు. సో, ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్‌కి నేను క్లాస్ ఇన్‌పుట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ మనకి అవుట్‌పుట్ అనేది ఆ ఫార్మ్‌లో రావాలి అనంటే మనకి యూజ్ అయ్యే ట్యాగ్ ఏంటి అనంటే ఐఫ్రేమ్ అనమాట. సో, నేను జస్ట్ దీంట్లో ఐఫ్రేమ్ మనకేంటి వేరే వెబ్ పేజు దీంట్లో డిస్‌ప్లే అవ్వడానికి. సో, మనం రాసిన ఇన్‌పుట్ అనే బాక్స్‌లో ఏదైతే ఉందో ఆ కంటెంట్‌ని తీసుకొచ్చి ఐఫ్రేమ్‌లో మనం ఫిట్ చేయడమే. సో, ఇక్కడ నేను ఐఫ్రేమ్‌కి క్లాస్ అనేది అవుట్‌పుట్ అని ఇస్తున్నా. సో, సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అన్నిటికి మార్జిను, ప్యాడింగు 0 ఇస్తున్నా. ప్యాడింగ్ 0. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్ తీసుకున్నాను కదా! ఆ బటన్‌కి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాము. బటన్ దానికి సమ్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ టాప్, బాటమ్ అండ్ లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు ఈ బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది RGBAలో ఇస్తున్నా ట్రాన్స్‌పరెన్సీతో 0.8 ఇస్తున్నా. సో, ఇప్పుడు దానికి కలర్ అనేది వైట్ పెడుతున్నా. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడుతున్నా. మార్జిన్ ఆటో పెడుతున్నా. అంటే సెంటర్‌లోకొస్తుంది వెబ్ పేజ్‌లో. సో, ఇప్పుడు ఆ బటన్ ఒక్కటే మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనం రాసాం కదా! ఆల్రెడీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అని దానికి బై డిఫాల్ట్ ఇలా వచ్చింది. సో, ఇక్కడ మనకి బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది రాలేదు. ఇక్కడ నేను కరెక్ట్‌గా ఇవ్వలేదు ఆర్‌జీబీఏలో అందు గురించి బ్యాక్‌గ్రౌండ్ రాలేదు. సమ్ బోర్డర్ రేడియస్ ఇస్తున్నా. 5 పిక్సెల్స్. నెక్స్ట్ ఈ వ్రాపర్ అని తీసుకున్నాను కదా! దాంట్లో ఒక బాక్స్ ఏమో ఇన్‌పుట్‌కి, ఒక బాక్స్ ఏమో అవుట్‌పుట్‌కి రావడం కోసం దానికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాము. వ్రాపర్ అనే ఎలిమెంట్‌కి దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. అండ్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఇస్తున్నా. నెక్స్ట్ విడ్త్ 100%.
హైట్ 90% ఇస్తున్నా, లేకపోతే 90 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. నెక్స్ట్ దీంట్లో ఆ 2 ఇన్పుట్‌కి, అవుట్‌పుట్‌కి మధ్య గ్యాప్ రావడం కోసం 50 పిక్సెల్స్ తీసుకున్నా. ఇక్కడ మనం ఇన్పుట్‌కి, అవుట్‌పుట్‌కి రెండిటికి ఇప్పుడు మనం స్టైల్ అప్లై చేద్దాము. ఇన్పుట్, అవుట్‌పుట్ ఈ రెండిటికి సేమ్ స్టైలింగ్ కామన్ ఉన్నది ఇక్కడ అప్లై చేద్దాం. సో దీని లోపల మనం దానికి సమ్ బార్డర్ ఇద్దాం. సో బార్డర్ 4 పిక్సెల్స్ సాలిడ్ అండ్ గ్రే కలర్ షేడ్ ఇస్తున్నా. నెక్స్ట్ దీనికి విడ్త్ మనం పైన పేరెంట్ ఎలిమెంట్ కి 100% తీసుకున్నాం కదా, దీంట్లో విడ్త్ నేను 49% తీసుకుంటున్నా. దాంట్లో ఇన్పుట్ బాక్స్ కి, అవుట్పుట్ బాక్స్ కి రెండింటికి సేమ్ 49% తీసుకుంటున్నాను. ఇక్కడ అవుట్లైన్ నన్ను పెడుతున్నా. అవుట్లైన్ అనేది మనకి టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ ఉంటుంది, దీనికి కాదు. నెక్స్ట్ దీనికి హైట్ 100% ఇస్తున్నా. అండ్ దీంట్లో మనం కంటెంట్ రాసాక ఎక్కువ ఉంటే మనకి బయటికి రాకుండా ఓవర్ఫ్లో ఆటో అని పెడితే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా స్క్రోల్ వస్తుంది మనం రాసిన కోడ్ ఆ బాక్స్ కన్నా ఎక్కువ ఉంటే. అండ్ ఇక్కడ నేను మినిమం హైట్ 100% తీసుకున్నాను. లేకపోతే ఇక్కడ మినిమం హైట్ 100% కాకుండా మిన్ హైట్ అని చెప్పి 500 పిక్సెల్స్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ ఏరియా ట్యాగ్ కదా, దానికి బై డిఫాల్ట్ రీసైజ్ అవుతుంది అనమాట. సో మనం దాన్ని ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే అది రీసైజ్ అయిపోతుంది. సో అందు గురించి నేను ఇన్పుట్ అనే ఎలిమెంట్ కి రీసైజ్ నన్ అని ఇస్తున్నా. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ వ్రాపర్ అనేది ఏదైతే ఉందో దానికి సమ్ మార్జిన్ ఇస్తే, లేకపోతే మార్జిన్ కాకుండా దీనికి ప్యాడింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ప్యాడింగ్ ఇస్తే ఆ రెండింటికి గ్యాప్ అంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్, అవుట్పుట్ ఎలిమెంట్స్ కి స్టార్టింగ్ ఎండింగ్ గ్యాప్ రావడం కోసం ఇక్కడ 20 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇచ్చాను. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను కానీ దానికి రిలేటెడ్ అవుట్పుట్ అనేది అక్కడికి రావట్లేదు. సో ఇప్పుడు మనం అక్కడ రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ 2 ఎలిమెంట్స్ ని, ఆ బటన్ ని కూడా మనం జావా స్క్రిప్ట్ లో తీసుకురావాలి. సో ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ లో రాస్తున్నాను. సో లెట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ ఇన్పుట్ క్లాస్ ని ఇస్తున్నా. నెక్స్ట్ సేమ్ అదే విధంగా అవుట్పుట్ కి సో ఇప్పుడు ఆ బటన్ ఎలిమెంట్ కూడా తీసుకురావాలి. సో నేను ఇక్కడ బటన్ సెంటర్ లోకి పెట్టాను, రాలేదు కాబట్టి నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. BTN అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను, దాని లోపల బటన్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఆ BTN కి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇస్తే మనకి ఆ బటన్ అనేది సెంటర్ లోకి వస్తుంది. సో BTN డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తున్నా. అండ్ దానికి సమ్ మార్జిన్ కూడా ఇస్తున్నా. టాప్ 40 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇది ఎక్కువ అయిపోయింది, 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఆ బటన్ ఎలిమెంట్ ని కూడా ఇక్కడ జావా స్క్రిప్ట్ లో తీసుకురావాలి. సో బటన్ ని క్లాస్ ద్వారా కాకుండా ట్యాగ్ నేమ్ ద్వారా తీసుకొస్తున్నాను. VTN ఎలిమెంట్ ఇజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ బటన్ ట్యాగ్ కాబట్టి బటన్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బటన్ అనే ఎలిమెంట్ కి క్లిక్ ఈవెంట్ ని యాడ్ చేయాలి. సో BTN ఎలిమెంట్ డాట్ ఇక్కడ నేను క్లిక్ ని ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ ద్వారా యాడ్ చేస్తున్నాను. ఈ క్లిక్ ఇవ్వండి. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎగ్జిక్యూట్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాను. సో ఆ ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ నేమ్ ని మనం ఇక్కడ ఇస్తే ఈ బటన్ ఎలిమెంట్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి. సో ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ ని నేను ఇక్కడ రాస్తున్నా. ఫంక్షన్ ఎగ్జిక్యూట్
దీని లోపల మనం ఏం చేయాలనంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో యూజర్ ఏదైతే కంటెంట్ ఎంటర్ చేశారో దాన్ని తీసుకురావాలి. లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఒక వేరియబుల్ లో దాన్ని పెడుతున్నా. ఇన్పుట్ అనేది ఏంటి? టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్. సో దానికి ఫామ్ లో మనకి ప్రతి ఇన్పుట్ కి వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో యూజర్ ఎంటర్ చేసిన డేటా అనేది వాల్యూ అనే అట్రిబ్యూట్ లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఐఫ్రేమ్ ట్యాగ్ ఉంటుంది కదా, మనకి బ్రౌజర్ లో ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఏంటంటే ఒక విండోలో ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతున్నట్టు. మనకి అదే విధంగా ఐఫ్రేమ్ ట్యాగ్ కూడా ఒక విండో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా మనం ఇక్కడ ఈ టాస్క్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఐఫ్రేమ్ ట్యాగ్ కి అవుట్పుట్ అనే ఎలిమెంట్ లో పెట్టాం కదా. సో ఇప్పుడు మనం ఆ అవుట్పుట్ అనే ఎలిమెంట్ కి కంటెంట్ విండో అనే ఒక ప్రాపర్టీ ద్వారా మనం ఆ అవుట్పుట్ విండో యొక్క విండో ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు. సో విండో డాట్ బాడీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కోడ్ ఏదైతే ఉందో అది పెట్టాం. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఐఫ్రేమ్ ట్యాగ్ యొక్క విండో ఆబ్జెక్ట్ యొక్క బాడీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో మనకి హెచ్టిఎంఎల్ లో ఒక బాడీ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ బాడీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే మనకి ఏమొస్తుంది? బాడీ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ ఇక్కడ ఎలా అయితే ఉందో సో ఇది అది మళ్ళీ మనం ఐఫ్రేమ్ ట్యాగ్ ని క్రియేట్ చేసామంటే ఇలాంటి స్ట్రక్చరే దానికి సెపరేట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఐఫ్రేమ్ ట్యాగ్ యొక్క బాడీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఈ కోడ్ ని పెడుతున్నాం. సో ఆ కోడ్ అంటే యూజర్ అక్కడ ఆ బాక్స్ లో ఏదైతే కోడ్ ఎంటర్ చేస్తారో అది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో దాంట్లో నేను ర్యాండమ్ గా ఒకటి తీసుకున్నా. ఇక్కడ నేను H2 ట్యాగ్ తీసుకున్నాను. సో ఇక్కడ H2 ట్యాగ్ లో ఎంటర్ చేశాను అండ్ దీని మీద రన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే నేను డైరెక్ట్ గా డాక్యుమెంట్ విండో డాట్ బాడీ అని ఇచ్చా. సో మనకి హైరార్కీ ఎలా ఉంటుందంటే బ్రౌజర్ విండో దానిలో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో బాడీ ట్యాగ్ ఉంటుంది. సో అందుకే మళ్ళీ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ విండో ఆబ్జెక్ట్ డాట్ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు కోడ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఇక్కడ కోడ్ ని యూజ్ చేద్దాము. ఇక్కడ నేను H2 ట్యాగ్ తీసుకున్నాను. తర్వాత రన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైంది? H2 అనే ట్యాగ్ లో ఎలా అయితే సింటాక్స్ వస్తుందో సేమ్ అదే విధంగా వచ్చింది. సో నేను ఇక్కడ మొత్తం కోడ్ అంతాని కాపీ చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీని మీద పేస్ట్ చేస్తున్నా. తర్వాత రన్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమైంది? దీనిలో టేబుల్ స్ట్రక్చర్ అంతా ఇక్కడ మనకి జనరేట్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కూడా సేమ్ అదే విధంగా అంటే ఇప్పుడు మనం క్లిక్ ఈవెంట్ కానీ యానిమేషన్స్ కానీ ఈ సిఎస్ఎస్ అప్లై చేసి ఏవైతే చేస్తామో అన్ని మనం చేయొచ్చు. సో ఇక్కడ నేను సిఎస్ఎస్ లో కూడా చేస్తున్నా. సో ఇక్కడ W3 స్కూల్స్ లోదే ఏదో ఒకటి కాపీ చేస్తున్నా. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ సిఎస్ఎస్ యానిమేషన్స్ అని చూస్తాను ఒక్కసారి. CSS animations W3 schools అని టైప్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ట్రై అవర్ సెల్ఫ్ అని క్లిక్ చేయగానే మనకి ఎలా అయితే ఎడిటర్ ఓపెన్ అవుతుందో సో దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాం. సో ఇది కాపీ చేస్తున్నాం ఇప్పుడు. ఈ బాక్స్ లో
సో ఇప్పుడు పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను రన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకి యానిమేషన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ అనేది అప్లై అవుతుంది. సో ఇదే విధంగా మనం జావా స్క్రిప్ట్ కూడా చేయొచ్చు. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీంట్లో జావా స్క్రిప్ట్ లోకి వెళ్తున్నా. సో ఇక్కడ డామ్ అని ఉంది కదా, దానిలోకి వెళ్తున్నా. దీనిలో ఈవెంట్ లిజనర్స్ లో మనకి సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ట్రై ఇట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక అలర్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇదే కోడ్ ని ఇక్కడ కాపీ చేశాను. సో ఇప్పుడు ఈ HTML పేజ్ లో పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది కాపీ అవ్వలేదు. సో ఇప్పుడు రన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు ట్రై ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి అలర్ట్ అనేది అప్లై అవ్వట్లేదు. ఇక నేను డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTML అని ఇచ్చింది కదా, అలా కాకుండా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి మనం రైట్ అనే ఫంక్షన్ లో ఏదైతే రాస్తామో మొత్తం మన డాక్యుమెంట్ మొత్తం ఓవర్ రైడ్ అవుతుంది. సో ఐ ఫ్రేమ్ ట్యాగ్ యొక్క డాక్యుమెంట్ యొక్క కంటెంట్ మొత్తాన్ని ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేస్తే క్లిక్డ్ అనే ఈవెంట్ కి సంబంధించిన కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇప్పుడు విండో ఆబ్జెక్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో అలర్ట్స్ ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి అలర్ట్ బాక్స్ అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఇది మన కోడ్ ఎడిటర్ లో చూద్దాం. సో నేను ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ట్రై మీద క్లిక్ చేస్తే మనకి ఈ అలర్ట్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మనకి ప్రతిసారి అంతకు ముందు ఉన్న కోడ్ అనేది ఇక్కడ నుంచి పోవట్లే. సో అలా పోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే దీనిలో మనం ఇనీషియల్ గా ఈ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ ఇన్నర్ HTML ని ఎంప్టీ చేసేయాలి. సో అంటే ప్రెసెంట్ ఉన్నదే మనం తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ కాపీ చేస్తాం. ఇంతకు ముందు ఉన్నది డిలీట్ చేస్తున్నాం ఆ ఫ్రేమ్ ట్యాగ్ లో. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకు ముందు ఉన్నది లేదు. సో ఇప్పుడుది స్పెషల్ గా వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు మనం అలా చెయ్యకపోతే మనకి ఏమవుతుందని అంటే ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను. సో నేను దాన్ని ఎంప్టీ చేయట్లేదు, ఈ లైన్ ని అలా కామెంట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు రన్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ప్రతిసారి అది యాడ్ అవుతా వచ్చేస్తుంది ఇంతకు ముందు ఉన్న దానికి. సో మనకు అలా యాడ్ అవ్వకూడదు. ప్రతిసారి ఆ కొత్తగా ఆ కోడ్ అనేది ఆ బాక్స్ లోకి రావాలి అని అంటే మనం అక్కడ ఈ దీనిలో ఆ హై ఫ్రేమ్ ట్యాగ్ లో యాక్చువల్ కోడ్ రాసే ముందు అంతకు ముందు ఉన్న కోడ్ ని ఎంప్టీ చేసేయాలి. HTML = empty అని రాస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.